నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బ్లాగ్స్. మెంతికూర ఆలు రైస్ ఎలా చేసుకోవాలో సింపుల్గా తెలుసుకుందాం రండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. ఈ ఇంగ్రీడియంట్స్ని కావాలి: ఆలు, క్యారెట్, ఆనియన్స్, టమాటా, మెంతికూర. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాం. లంచ్ బాక్సుల్లో కూడా ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది కూడా. ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేడైనాక పోపు దినుసులన్నీ వేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని మిరియాలు, కొన్ని లవంగాయలు వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. సరే, బాగా కలుపుకొని కరివేపాకు, తరిగి పెట్టుకున్న ఆలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా. ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఒక టమాటా, పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నాక ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలి. ఇది బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక్కసారి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చూసారా, దగ్గరికి వచ్చేసింది. ఆలు కూడా మెత్తగా ఉడికిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది ఈ ప్రాసెస్. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న కారం వేసుకోవాలి. మన టేస్ట్కి తగినంత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. తురుముకొని పెట్టుకున్న ఒక క్యారెట్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలిసేలాగా మిశ్రమం అంతా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే చాలా టేస్టీగా మెంతికూర ఆలు రైస్ రెడీ. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.